స్థానిక సంస్థల ఎన్నికల రణరంగానికి సిద్ధం కావాలని బీజేపీ నాయకులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపునిచ్చారు. బీజేపీ విస్తరణకు ఈ ఎన్నికలు చక్కని అవకాశమన్నారు. సీట్లు, రిజర్వేషన్ల గురించి ఆలోచించకుండా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. ఎంపీటీసీ, సర్పంచ్ అనే కాకుండా ఏ బాధ్యత అప్పగించినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర స్థాయి సంస్థాగత సమావేశంలో పార్టీ శ్రేణులకు మాధవ్ దిశానిర్దేశం చేశారు. ఇన్ని సీట్లు కావాలంటే ఆయన తప్పనిసరిగా గెలవగలరు అని చెప్పగలిగే ధైర్యం, దమ్ము మన దగ్గర ఉండాలి. ఆ విధంగా మనం తయారవ్వాలి. మనందరం కలిసి మరొకసారి ఒక వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి. పోలవరం సంబంధించిన 100% నిధులు కేంద్రం నుంచి వచ్చాయి. పోలవరం నరేంద్ర మోడీ వరం కనుక తప్పనిసరిగా చెప్పాలి. ప్రతి కార్యక్రమంలో చెప్పాలి. లోకల్ బాడీ ఎలక్షన్ తో పాటు చేరికలు కూడా చేయండి. వాడికి బాధ్యత ఇవ్వండి. వాడి జవాబుదారీ చేయండి. రేపు పోటీ చేసే విధంగా సిద్ధం కండి. మేయర్ ఇస్తే చేస్తాను, లేకపోతే చైర్మన్ ఇస్తాను కాదు, ఏది అవకాశం ఇస్తే అది పోటీ చేస్తాను పార్టీ కోసం అనే సంసిద్ధత మనం అందరం వ్యక్తపరచాలి. అన్ని రకాల విషయాలు సమకూర్చొని ఎన్నికల రణరంగంలో దిగే విధంగా మనందరం తయారు కావాలి. మనకి ఇది గొప్ప అవకాశం.